చెప్పి నేను గర్వంగా తెలియజేస్తాను అధ్యక్ష. గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక క్రీడా కార్యక్రమాలు జరిగినాయి అధ్యక్ష. అనేకమైనటువంటి పల్లె ప్రాంతాల నుంచి మొదలు పెట్టుకొని ఇవాళ టాలెంట్ హబ్గా క్రీడలను అందరినీ కూడా గుర్తించి సరైన తరపునిచ్చి దాదాపు 36 అకాడమీలతోటి ఈ రాష్ట్రాన్ని భారతదేశంలోనే తీసుకుందాం అంతర్జాతీయ స్థాయికి తీసుకురావడానికి ఆ రోజు మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే జరిగింది అధ్యక్ష. కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి ఆ రోజు సునీల్ దత్ గారు కూడా రాష్ట్రాన్ని దేశాన్ని అంతా వదిలి హైదరాబాద్లో మకాం వేసి ఆ రోజు ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద కార్యక్రమం జరిగిందంటే ఈ రాష్ట్రం చేస్తున్నటువంటి ప్రోత్సాహం అనేటువంటి సంఘటన మనం అందరం గుర్తు చేసుకోవాలి. అయితే గత 10 సంవత్సరాలు వాళ్ళ పాలనలో క్రీడలు అనేవి పూర్తిగా సమసిపోయి క్రీడలకు గుర్తింపు లేక అనగారిపోయినాయి. క్రీడా వ్యవస్థ అంతా కూడా దెబ్బతింది అధ్యక్ష. ఇవాళ మేము గర్వంగా చెప్తా ఉన్నాం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ప్రప్రథమంగా క్రీడలను ప్రోత్సహిస్తూ ఇవాళ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ పల్లె ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే పల్లె ప్రాంతాల్లో నిజమైన క్రీడాకారులు ఉంటారో వాళ్ళందరినీ వెలికి తీసే కార్యక్రమాన్ని చేస్తూ ఇవాళ ఈ రాష్ట్రాన్ని అగ్రగామిగా పెట్టాలి, భారతదేశంలో అత్యున్నతమైన స్థాయిలో పెట్టాలి. మరి అదే మాదిరిగా ఆ స్థాయికి గుర్తింపు రావాలంటే ఇక్కడ క్రీడలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందనే విషయాన్ని ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గుర్తించి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ బిల్స్ కు సహకరించండి ప్లీజ్. కమలాకర్ గారు ప్లీజ్.